సమస్యలని, కుటుంబ సమస్యలని చెప్పి, ఆర్థిక సమస్యలని ఇలా ఎప్పుడు నడుస్తూ ఎప్పుడు ట్రాఫిక్ జామే నడుస్తోంది. సో, జామ్ అయిపోయేసరికి ఏమైపోతుంది? దాన్ని క్లియర్ చేయటం లేదు. ఆ క్లియర్ చేయకపోవడం వల్ల అడుగు ముందుకు ఎయలేకపోతున్నాం. సో, ట్రాఫిక్ జామ్ అన్నది ఇన్ని వ్యర్థ సంకల్పాలు ఎక్కడి నుంచొస్తున్నాయి? సో, మళ్ళీ మన తాబేలు చిత్రంని గుర్తు చేసుకోవాలి. కర్మేంద్రియాలని ఎంత వాడాలో అంత వాడకుండా, మనం కళ్ళ ద్వారా అందరిని చూసి, నేను శ్రేష్ఠాత్మ, వీళ్ళు శ్రేష్ఠాత్మ, శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠాత్మ బాబా ఏవైతే సమర్థ సంకల్పాలిచ్చారో అవి చెయ్యకుండా మీరెప్పుడైతే వ్యర్థం చేస్తూ పోతారో నామరూపాల్లోకి చిక్కుకోవడం. వాళ్ళ యొక్క క్రోధం యొక్క రూపం గాని, కామం యొక్క రూపం గాని రూపం ఉంటది. రూపాల్లో చిక్కుకుపోయారంటే విషయం తీసేసుకోవడం ఇంక మొత్తం అంతా ఇక్కడ ట్రాఫిక్ జామే నడుస్తది. రాజయోగం ద్వారా ప్రాక్టికల్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? మీకు ఎవ్వరిని చూసినా కానీ తమో ప్రధానమైన రూపమే మీకు కనిపిస్తది. మాత్రాన అక్కడి నుంచి మనం అన్ని దాని ఆధారంగా వాళ్ళ రూపాలని ఆధారంగా తీసుకొని మనం మొత్తం వ్యర్థం చేసేస్తూ పోతే, ఆ ట్రాఫిక్ జామ్ వల్ల ఏమైపోతదంటే మనం ముందుకెళ్ళలేకపోతాం.